ఫస్ట్ గ్లిమ్స్ అదిరిపోయింది. రీసెంట్ గా వచ్చిన చికిరి సాంగ్ చార్ట్ బర్స్ట్ అయింది. మ్యూజిక్ గురించి టెన్షన్ తీరింది బుచ్చిబాబుకి. ఇక యాక్షన్ సీన్స్ ఈ హైప్ తగ్గకుండా చూడాలిగా. అందులోనూ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాయే. అందుకే ఆ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. బాలీవుడ్ ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాడు. గేమ్ చేంజర్ తర్వాత ఎక్స్పీరియన్స్ దర్శకుల్ని కాదని కేవలం ఉప్పెనతో ప్రూవ్ చేసుకున్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్. పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు రంగస్థలం, పుష్పలోని బన్నీ లుక్ తో పోల్చి చూశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ క్లిమ్స్, తాజాగా వచ్చిన చికిరి సాంగ్ మేకింగ్ వీడియోతో బుచ్చి మేకింగ్ పై అనుమానాలు పటాపంచులయ్యాయి. చరణ్ తో ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని డిసైడ్ అయ్యారు మూవీ లవర్స్. ఓ పాట కోసం 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేయించి కష్టపెట్టినా ఓ మంచి విజువల్స్ అందించబోతున్నాడన్న కాన్ఫిడెన్స్ తెచ్చాడు బుచ్చి. పెద్దిపై నానాటికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ పై కూడా ఫుల్ కేర్ తీసుకుంటున్నాడు డైరెక్టర్. మూవీలో అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ ను రంగంలోకి దింపాడు. విక్కీ కౌశల్ తండ్రైన శ్యామ్ గతంలో క్రిష్, బాజీరావ్ మస్తానీ, దంగల్ చిత్రాలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడు ఆయన పర్యవేక్షణలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ పై చరణ్, ఫైటర్ల మధ్య భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారు. పెద్దిలో ఈ ఫైట్ సీన్ హైలైట్ కాబోతుందట. నవకాంత్ స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నెక్స్ట్ ఇయర్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్, రత్నవేలు, నవీన్ నూలి లాంటి టెక్నికల్ క్రూ వర్క్ చేయడంతో పెద్దిపై అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి. టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న ఇద్దరు కన్నడ కస్తూరీలు యంగ్ హీరోస్ తోనే నటించాలన్న బ్యారియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. ఈ డెసిషన్ వెనుక హీరోల క్రేజా, దర్శకులదా? ఇంతకీ ఆ యంగ్ శాండిల్వుడ్ భామలెవరో ఓ లుక్కిద్దామా? రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో అషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తో తెలుగు ఆడియన్స్ ఫోకస్ లో పడ్డ ఈ కన్నడ కస్తూరి సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నాసామి రంగాల్లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ 2 ఫిల్మ్స్ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో ఈ బ్యూటీ టీ టౌన్ కెరియర్ కాస్త డైలమాలో పడుతున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అయితే ఈ బొమ్మ పోస్ట్పోన్ అవుతూ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కొస్తానంటోంది. ఇక రవితేజ సరసన భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కూడా అషికా రంగనాథ్ నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. హిట్ 3తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్ గా తెలుసు కదాతో తన ఖాతాలో ఫ్లాప్ వేసుకుంది. నెక్స్ట్ థర్డ్ ఫిల్మ్ లోడింగ్ చేస్తోంది. వెంకీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కన్ఫర్మ్ అయింది. ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ ఇదే. క్రేజీ ఆఫర్స్, సీనియర్ హీరోస్, క్రేజీ దర్శకులతో వర్క్ చేయాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. అలాంటి ఆఫర్స్ వస్తే వద్దనుకుంటారా? చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్స్ తో ఆఫర్స్ వస్తే వదులుకుంటారా? ఇప్పుడు ఈ భామలు కూడా అదే ఫాలో అయిపోతున్నారు. యంగ్ హీరోస్ తో నటిస్తామని గిరిగీసుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు అషిక అండ్ శ్రీనిధి శెట్టిలు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ ఉంటారు పెద్దలు. ఇందులో ఒకటి మ్యారేజ్ కూడా. ఈ విషయాన్ని బొత్తిగా మర్చిపోయినట్లున్నారు మన టాలీవుడ్ హీరోస్. సోలో లైఫే సో బెటర్ అంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారే తప్ప వెడ్డింగ్ బెల్స్ మోగేది ఎప్పుడో చెప్పడం లేదు. సింగిల్, వీఆర్ నాట్ రెడీ టు మింగిల్ అంటున్న హీరోస్ ఎవరో లుక్కిద్దామా? ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్దగా వెడ్డింగ్ బెల్స్ మోగలేదు. అఖిల్, నార్నే నితిన్, నారా రోహిత్ ఓ ఇంటివారయ్యారు. అల్లు శిరీష్ త్వరలో బాసికాలు కట్టుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్. ఇంకా ఈ జాబితాలోకి చేరాల్సిన లిస్టు చాలానే ఉంది. కానీ సింగిల్ లైఫే లీడ్ చేస్తున్నారు మన టాలీవుడ్ పెళ్లికాని ప్రసాదులు. ఈ ఏడాదిలో ప్రభాస్ 45+ క్రాస్ చేశాడు. అప్పుడెప్పుడో బాహుబలి కంప్లీట్ అయిన వెంటనే సన్నాయి మోగుతాయి అన్నారు. ఆ తర్వాత సాహో, ఆదిపురుష్, కల్కి వరకు ఇవే మాటలు వినిపించాయి. రాజాసాబ్ ఆగమనం కూడా జరిగిపోతుంది. కానీ కటౌట్ వెడ్డింగ్ మ్యాటర్ తేలలేదు. పెద్దమ్మ శ్యామలాదేవి కూడా కొడుకు పెళ్లి జరుగుతుందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఫలానా టైం అని క్లారిటీ ఇవ్వడం లేదు. డార్లింగ్ మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కూడా ప్రభాస్ పెళ్లి ఊసెత్తడం లేదు. దీంతో ఏఐతో రెబల్ స్టార్ పెళ్లి వీడియోలు క్రియేట్ చేసి సంతృప్తి చెందుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. 40 క్లబ్లోకి అడుగుపెట్టిన అడవిశేష్ కూడా కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నాడు తప్ప మ్యారేజ్ లైఫ్ గురించి థింక్ చేసే టైమే లేదు ఇతగాడికి. నాగచైతన్య, అఖిల్ పప్పన్నం పెట్టేశారు కానీ సుశాంత్ మాత్రం పెళ్లి కబురు వినిపించడం లేదు. మీనాక్షి చౌదరితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని అప్పుడప్పుడు వార్తలు తప్ప క్లారిటీ లేదు. నియర్లీ 40కి దగ్గరలో ఉన్న నాగార్జున మేనల్లుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తవుతున్నా కెరీర్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు.
ఇక నువ్వే కావాలితో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ సంగతి సరే సరి. 42+ వచ్చినా స్టిల్ ఐఎమ్ సింగిల్ అంటున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో యంగ్ హీరోస్ కూడా పెళ్లి కబురు చెప్పడం లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు డజన్ మందికి పైగా హీరోస్ ది ఇదే వరుస. స్టార్స్ పప్పన్నం పెట్టేదెప్పుడో, ఫ్యామిలీ మ్యాన్ అయ్యేదెప్పుడో. 40+ సీనియర్సే కాదు, 30+ క్లబ్లోకి చేరిన యంగ్ హీరోలు కూడా కెరియర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్స్ట్ అంటున్నారు. టీనేజ్లోనే యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన రామ్ పోతినేని ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 20 ఏళ్ళు అవుతోంది. 37+లోకి స్టెప్ ఇన్ అయినా ర్యాపో పెళ్లి ముచ్చట చెప్పడం లేదు. కానీ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడ్డాడు అన్న టాక్ వినిపిస్తోంది. కాదని క్లారిటీ ఇచ్చినా వీళ్ళ మూమెంట్స్ చూస్తే అలా కనిపించడం లేదు అంటున్నారు ఆడియన్స్. అల్లు ఫ్యామిలీ వారసుడు అల్లు శిరీష్ త్వరలో ఫ్యామిలీ మ్యాన్ అవుతున్నాడు. రీసెంట్లీ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడు. మెగా హీరోడు సాయి తేజ్ నెక్స్ట్ ఇయర్ పక్కా పెళ్లి చేసుకుంటారని అనౌన్స్ చేశాడు. అన్న నెక్స్ట్ ఇయర్ అంటే తమ్ముడు వైష్ణవ్ తేజ్ పెళ్లి గురించి చెప్పాలంటే ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. మన టిల్లోకి కూడా 37 ఇయర్స్ వచ్చినాయి కానీ పెళ్లి ముచ్చటెప్పుడో చెప్పడం లేదు. పెళ్ళా అప్పుడే ఎందుకు, కంగారేముందులే అంటున్నారు మరికొందరు యంగ్ హీరోస్. నవీన్ పోల్శెట్టి, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ లిస్ట్లో ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందని సింగిల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక వీళ్ళే ఇలా ఉంటే ఈ ఏడాది 30లోకి ఎంటర్ అయిన తేజ్ సజ్జాని పెళ్ళెప్పుడంటే వీళ్లను సాకుగా చూపిస్తాడేమో చూడాలి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ మంత్ ఇచ్చిన హ్యాపీనెస్ మరో మంత్ ఇవ్వలేదు. నెలకు బ్లాక్ బస్టర్ లేదా 2 హిట్స్ పడటమే కష్టం అనుకుంటున్న టైంలో ఏకంగా 4 భారీ హిట్లు ఇచ్చి టాలీవుడ్ ని సేవ్ చేసింది. కానీ అక్టోబర్లో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. మరి నవంబర్ సంగతి ఏంటి, ఓసారి రీక్యాప్ చేద్దామా? టాలీవుడ్ లో సెప్టెంబర్ మంత్ 4 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన మిరాయ్, హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఓజీని ఆదరించారు ఫ్యాన్స్. కేవలం అనుష్క ఘాటికి మాత్రమే చుక్కెదురైంది. కానీ అక్టోబర్లో వచ్చిన దసరా, దీపావళిని పొరుగు ఇండస్ట్రీలు బాగా క్యాష్ చేసుకున్నాయి. కాంతారా 2, డ్యూడ్ మంచి వసూళ్లను సాధించగా టాలీవుడ్ నుండి కేవలం కేఆర్ఎం మాత్రమే హిట్ గా నిలిచింది. ఇక మంత్ ఎండింగ్ లో వచ్చిన బాహుబలి ద ఎపిక్ 75 కోట్లు రాబట్టుకుంది. నవంబర్ నెల విషయానికి వస్తే మిడ్ రేంజ్ హీరోలకు ఫ్లాప్స్ అందించింది. అక్టోబర్ 31 ఈవినింగ్ ప్రీమియర్స్ తో మొదలైన మాస్ జాతర ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో బొక్కబోర్లా పడింది. మాస్ మహారాజ్ మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నవంబర్ ఫస్ట్ వీక్ లో పోటాపోటీగా 6 సినిమాలు వచ్చాయి. వాటిలో క్యూరియస్ కలిగించాయి ద గర్ల్ ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, జటాధర. జటాధరతో టాలీవుడ్ లో గ్రాండ్ సక్సెస్ అందుకుందామనుకున్న సోనాక్షి అంచనాలపై దెబ్బేసింది ఫిలిం. సుధీర్ బాబు అటు హిందీలో హీరోగా స్టెప్ ఇన్ అవుదామనుకున్న ప్రయత్నాలు బెడిసుకొట్టాయి. ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ద గర్ల్ ఫ్రెండ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్, అందులోనూ అమ్మాయిలు ఈ సినిమాకు కనెక్ట్ కావడంతో 30 కోట్లను రాబట్టుకుంది ఈ ఫిలిం. నవంబర్లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మిడ్ రేంజ్ హీరోస్ మ్యాజిక్ చేయలేకపోయారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. తిరువీర్, టీనా, శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఫిలిం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 7న చిన్న సినిమాగా వచ్చి గల్లా పెట్టే నింపుకోగలిగింది. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాలను చవిచూసింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని నియర్లీ $120K వెనకేసుకుంది. నవంబర్ 14న రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు, సందీప్ రెడ్డి వంగ ప్రమోట్ చేసిన జిగ్రీస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయంతే. నవంబర్ 3rd వీక్ లో అల్లరి నరేష్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చాడు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాయి. కానీ సినిమాలో ఏం లేదని తేలడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. ఇక అంచనాలు లేకుండా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ సెన్సేషన్ హిట్ అందుకుంది. ఇప్పటి వరకు 11 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఈ లవ్ స్టోరీ. వీటితో పాటు రిలీజ్ అయిన ప్రియదర్శి ప్రేమంటే ఎప్పుడొచ్చిందో ఆడియన్స్ కు పెద్దగా గుర్తు కూడా లేదు. నవంబర్ చివరి వీక్ లో వచ్చాడు రామ్ పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకాతో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ వీకెండ్ గడిస్తే కానీ ఈ బొమ్మ రిజల్ట్ చెప్పడం కష్టమే అంటున్నారు క్రిటిక్స్. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నిఖిల్ సిద్ధార్థ అప్కమింగ్ ఫిల్మ్ స్వయంభూ ఓవర్సీస్ రైట్స్ ను సొంతం చేసుకుంది ఫార్స్ ఫిల్మ్స్. 7 కోట్లు వెచ్చించి ఈ రైట్స్ కొనుగోలు చేసింది అన్నది లేటెస్ట్ బడ్జెట్. ఇదే నిజమైతే నిఖిల్ కెరియర్ లోని అత్యధిక రేటుకు ఓవర్సీస్ రైట్స్ పలికిన సినిమాగా మారుతుంది స్వయంభూ. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతోంది. కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఫిలిం తిమ్మరాజుపల్లి టీవీ. సాయి తేజ్, వేదా జలంధర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కేఏ ప్రొడక్షన్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి మునిరాజు దర్శకుడు. ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత, ఇన్స్టా సెన్సేషన్ ప్రీతి పగడాల హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఫిలిం పతంగ్. సురేష్ ప్రొడక్షన్స్ ప్రజెంట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమాలోని సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.